రైట్ బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. అమెరికాలో ప్రజాస్వామ్యం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రపంచ కుబేరుడు టెస్లా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మాస్క్. ఇక బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మాస్క్ మధ్య వివాదం నెలకొంది. బ్యూటిఫుల్ బిల్లును మాస్క్ వ్యతిరేకిస్తున్నారు. ఇక వైట్ హౌస్ లో జరిగిన 249వ అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ట్రంప్ బిల్లుపై సంతకం చేశారు. దీంతో బిల్లు అమల్లోకి వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం బిల్లును అమల్లోకి తెస్తే కొత్త పార్టీ ప్రారంభిస్తానని గతంలోనే స్పష్టం చేశారు ఎలాన్ మాస్క్. ఇక అన్నంత పని చేశారు. మాస్క్ ది అమెరికన్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. న్యూ పొలిటికల్ పార్టీ ద్వారా అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారంటూ కూడా చర్చ సాగుతుంది. అమెరికాలో 80% మందికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీ అవసరమని ఎలాన్ మాస్క్ స్పష్టం చేశారు. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఉంటుందని ప్రకటించారు. అమెరికన్లకు గతంలో ఉన్న స్వేచ్ఛను తిరిగి తీసుకొస్తామని హామీనిచ్చారు ఎలాన్ మాస్క్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మాస్క్ చెప్పినట్లుగానే ఆయన పార్టీని స్థాపించారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు చట్టసభలో ఆమోదం ఒక్క రోజు కూడా గడవక ముందే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీని లాంచ్ చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. 2.1 నిష్పత్తిలో మీరు కొత్త పార్టీని కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయం తెలియజేశారు. సో అవినీతితో మన దేశాన్ని దివాలా తీయించిన విషయం మనకు ప్రజాస్వామ్యంలో కాకుండా ఒకే పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాం. ఈ రోజు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అంటూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో అమెరికా ప్రస్తుతం ఉన్న రిపబ్లిక్, డెమోక్రటిక్ పార్టీలకు ధీటుగా మూడో పార్టీ కూడా వచ్చిందని చేరింది. ఇటీవలే మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా త్వరలోనే పార్టీ పెడతానంటూ ఆయన బహిరంగంగా ఓటింగ్ కూడా కోరారు. సో అందులో 2.1 నిష్పత్తిలో ఓటు నిర్వహించారు. చాలా మంది పార్టీ పెట్టాలంటూ కోరారు. అందుకు అనుగుణంగానే ది అమెరికా పార్టీ అంటూ అప్పట్లో ఆయన చేసిన పోస్ట్ యుఎస్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టం మారింది. కాంగ్రెస్ లో ఉభయ సభ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ట్రిలియన్ల కొద్ది డాలర్ల పన్ను మినహాయింపుతో పాటు $1.2 ట్రిలియన్ విలువైన డైరిక్ ఆహార కూపన్ల ఇతర సంబంధించిన వాటిపైన కూడా ఈ చట్టం అమలు ఉంది. ఈ బిల్లు ఎలాన్ మస్క్ ట్రంప్ మధ్య స్నేహంలో చిచ్చుపెట్టిని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ సమయంలో ఎలాన్ మస్క్ బహిరంగంగా ట్రంప్ కు సపోర్ట్ ఇచ్చారు. కానీ దాని తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు నచ్చక బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు ఒకరిపై ఒకరు. సో ఇప్పుడు పార్టీ పెట్టారు. మరి దానిపైన ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో వేచురాదు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.